వీళ్ళను కొట్టడమే కాకుండా వీళ్ళను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లడమే కాకుండా నిర్బంధించి ఎవరికి చెప్పద్దు, మమ్మల్ని కొట్టిండ్రని చెప్పేసి మీరు ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి తెల్ల పేపర్ల మీద వీళ్ళ సంతకాలు కూడా తీసుకున్నారని చెప్పేసి బాధితులు మాకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము సిగ్గుగా భావిస్తున్నాం. మాకు ఇంత మంచి చట్టం ఉండి కూడా ప్రభుత్వాధికారులు, అటవీ శాఖ అధికారులు వీళ్ళు స్టూడెంట్లా కనిపిస్తున్నారు. ఈరోజు వాళ్ళ యొక్క అయ్యవ్వల కొరకు వాళ్ళు పని చేయలేని స్థితిలో ఉన్నారని చెప్పేసి, జీవనాధారం ఇదే అని చెప్పేసి తెలుసుకొని ఈ కుంటలో చేపలు పట్టడానికి వస్తే కుంటలో చేపలు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి ఆ వాగులో చేపలు పట్టడానికి పోతే ఈయననే కదా నువ్వే కదా ఈయనను మరీ ఇప్పటికీ 4 రోజులు అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు మాసిపోలేదు. అంటే ఎంత సిగ్గుచేటు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి ఈరోజు 4-5 రోజులు అవుతున్నది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆదివాసీ సేనగా మీరు వీళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. ఆగస్టు 9 వరకు 9 లోపున మీరు వాళ్ళందరినీ, ఆయన ఒక్కరే కాదు, ఆ దొంగ, ఆ లఫంగా, ఆ స్మగ్లర్, ఆ రమణమూర్తి ఎవరైతే ఉన్నారో, ఆ లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కనే కాదు, ఆయన వీళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నటువంటి మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆగస్టు 9 లోపల అరెస్టు చేయాల్సింది. అరెస్టు చేయకపోతే ఆగస్టు 10 తర్వాత మేము ఆదివాసీ సమాజం మొత్తం కూడా ఈ అటవీ ప్రాంతంలో మరొక అగ్నిగుండాన్ని సృష్టిస్తామని చెప్పేసి అటు ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు, ఇటు అటవీ శాఖ అధికారులకు, అదేవిధంగా అటవీ శాఖ ఉన్నతాధికారులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఒకవేళ ఇలా చేయని పక్షంలో మేము తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అటవీ ఏదైతే టైగర్ జోన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారో దీన్ని కూడా మేము మొత్తం మీరు పెట్టినటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేటటువంటి ఆంక్షలు ఏవైతే పెట్టుకున్నారో వాటిని అన్నిటిని కూడా మేము వాళ్ళు చేయని పరిస్థితి, వాళ్ళు చేయనటువంటి పనిని అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, చేయనటువంటి పనిని ఆదివాసీ సమాజం మొత్తం కదిలేటట్టుగా మేము వాళ్ళకు చెప్పి బోధించి మళ్ళీ ఆ యొక్క శిక్షను మేము చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము పోలీస్ శాఖ అధికారులకు, ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ చెప్పడం. ఈరోజు ఈ సంఘటన ప్రాంతానికి వస్తూ మేము పేపర్ చూడడం జరిగింది. పేపర్లో శాంతారాం గారు ఆయన ఎవరైతే ఈ సంఘటనకు బాధ్యులు ఉన్నారో ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ ఆయన మీద సిసిఎఫ్ కాళేశ్వరం జోన్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అదేందనంటే ఆయన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ఆయనను విధుల నుండి ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. ఇది ఒక రకంగా చెప్పాలనంటే ఇది ఆదివాసులను పూర్తిగా ఇక్కడ వాళ్లకు అంతం లేకుండా చేసినట్టే మాకు అనిపిస్తున్నది, మాకు తెలిసిన విధంగా. ఎందుకు అనంటే ఆయన విధుల పట్ల నిర్లక్ష్యం ఏంది అంటే మా ఆదివాసులను కొట్టడం అనేది నిర్లక్ష్యమా? ఆయన విధులు ఆయన అసలు ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో ఆయన మరి విధులలో ఉండి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, లేకపోతే సెలవు పెట్టి ఆయన ఇట్లాంటి తాగుడుకు పాల్పడ్డా అనేది మాకు ఉన్నతాధికారుల మీద అనుమానంగా ఉన్నది. కాబట్టి ఉన్నతాధికారులు ఆయనను రక్షించే విధంగా, ఆదివాసులను అడవి నుండి వెళ్ళిపోయే విధంగా వ్యవహరిస్తున్నట్టుగా మాకు తెలుస్తున్నది. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు మీరు కూడా మీకు హక్కులు, చట్టాల గురించి తెలియాలి. అటవీ హక్కుల చట్టం 2006 ఏం చెప్తుందనేది కూడా అటవీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి అటవీ శాఖాధికారులు తెలియాలని చెప్పేసి మేము ఆదివాసీ సేనగా హెచ్చరిస్తున్నాం. ఎందుకు హెచ్చరిస్తున్నామనంటే అటవీ హక్కుల చట్టం 2007 నుండి ఫోర్స్లోకి వచ్చింది. స్పష్టంగా చెప్తున్నది. ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, కానీ ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే అటవీ ప్రాంతాన్ని, అటవీ యొక్క ఫలసాయాన్ని ఆధారంగా చేసుకుంటూ జీవిస్తున్నటువంటి, అటవీలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చట్టంలోనే స్పష్టంగా చెప్పింది. ఒకటి, వ్యక్తిగత హక్కులు వాళ్లకు కల్పించాలి. రెండవది,
సామూహిక హక్కులు కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు చట్టం చెప్తున్నది. ఈ చట్టం ఎవరో ఇస్తే రాలేదు, మేమందరం పోరాటం చేస్తేనే ఈ చట్టం వచ్చింది. కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాధికారులు కావచ్చు, అమలు చేయకుండా దాన్ని పూర్తిగా కప్పివేస్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈరోజు అటవీ ప్రాంతంలో వచ్చేసి ప్రవర్తించడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటవీ శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వాధికారులు కావచ్చు, వీళ్ళకి చట్టం పట్ల అవగాహన ఉండాలని చెప్పేసి మేము ఈరోజు అడగదలుచుకున్నాం. చట్టంలో స్పష్టంగా చెప్తున్నారు, వ్యక్తిగత హక్కులకు సంబంధించి ప్రభుత్వాలు కొంతవరకు పోడు పట్టాలనుకుంటూ కొన్ని హక్కులు ఇచ్చినాయి. కానీ సామూహిక హక్కులకు సంబంధించి ఇంతవరకు సామాజిక హక్కులు ఇక్కడ నివసిస్తున్న వాళ్లకు ఇవ్వకపోవడంపై మేము తీవ్రంగా ఆగ్రహాన్ని మేము వ్యక్తపరచాల్సి వచ్చింది. ములుగు జిల్లాలో ఆదివాసీ సేనగా మేము ఈ విధమైనటువంటి దాడులు జరిగితే సామూహిక హక్కులు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయిస్తే ఉన్నత న్యాయస్థానం వారు, గౌరవ న్యాయస్థానం కోర్టు వాళ్ళు వీళ్లకు ఆ హక్కులు కల్పించడం చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరచాలని చెప్పేసి కూడా మేము లెటర్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు నిన్న 2వ తారీఖున జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇదే ఆదివాసులు వాళ్ళను అధికారులనే గౌరవంతో వాళ్ళను ఏం చేయలేదు కాబట్టి ఆ అధికారులు ఈరోజు బతికిపోయినాయి అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇదే ఆదివాసులు తిరగబడితే అధికారులు అడవిలో రాలేరని కూడా, తిరగలేరని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అందుకని చెప్పేసి మేము ఈరోజు గట్టిగా మా ఆవేదనతో మేము ప్రభుత్వాధికారులకు, అటవీ శాఖ అధికారులకు, అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆగస్టు 9 లోపల మీరు ఇక్కడ ఈ చర్యలో పాల్గొన్నటువంటి, ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్క రమణమూర్తి గారే కాదు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ కేసును సుమాటోగా తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలని చెప్పేసి మేము పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరడం జరుగుతుంది. ఒకవేళ ఆగస్టు 9 లోపల ఈ చర్యలు చేపట్టకపోతే ఆగస్టు 10వ తారీఖు నుండి మా యొక్క యాక్షన్ ప్లాన్ను అన్ని ఆదివాసీ సంఘాలతో, ఆదివాసీ సమాజంతో, ఇతర శ్రేయోభిలాషులతో కలిపి తప్పకుండా మేము పెద్ద మొత్తంలో ఇక్కడ మళ్ళీ ఉద్యమం మేము చేపడతామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు మేము హెచ్చరికను జారీ చేస్తున్నాం.